శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వృషభ రాశి 9 ఆగస్టు 2026 ఆదివారం నుండి 15 ఆగస్టు 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క వారఫలాలు. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆర్థికంగా ముందడుగు, ఉద్యోగంలో బాధ్యతలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఖర్చులు, ఆరోగ్యం, మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడము మీకు శుభదాయకం. మిథునంలో కుజుడు, కర్కాటకంలో రవి, బుధ, గురువులు, సింహంలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని గ్రహ సంచారము నడుస్తూ ఉన్నది. ముందుగా కుజ ప్రభావం చూద్దాం. వృషభ రాశి వారికి కుజుడు ధనస్థాన ప్రభావాన్ని కలిగించడం వల్ల డబ్బు విషయంలో చురుకుదనం అనేది పెరుగుతుంది. ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు మీరు చేయగలుగుతారు. అయితే కోపంగా మాట్లాడడం, కుటుంబ సభ్యులతో డబ్బు విషయాల్లో వాదనలు చేయడం మాత్రం మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. కర్కాటక రాశిలో రవి, బుధ, గురువులు ఉండడం వల్ల ప్రయాణాలు, కమ్యూనికేషన్, విద్య, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటికి అనుకూలమైన సమయం. మీ మాట ద్వారా ఒక ముఖ్యమైన పని సాధించే అవకాశం కూడా ఉన్నది. పెద్దలు లేదా సోదరుల యొక్క సహకారం మీకు లభించవచ్చు. ఆర్థికంగా ఈ వారం వృషభ రాశి వారికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రావలసిన డబ్బు రావచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. అయితే వచ్చేటువంటి డబ్బును మొత్తము ఖర్చు చేయకుండా కొంత మాత్రము పొదుపు చేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ప్రతిభను చూపించే అవకాశం వస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సమాచారం లేదా కొత్త అవకాశం రావచ్చు. పై అధికారులతో అనవసరమైన వాదనలకు మాత్రం మీరు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈ వారమంతా కూడా కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను పూర్తిగా పరిశీలించండి. తొందరపడి మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ విషయాల్లో కొంత ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటి అవసరాలు, ఆస్తి, వాహనం లేదా గృహ సంబంధమైన విషయాల్లో చర్చలు జరగవచ్చు. దాంపత్య జీవితంలో అనుకూలంగానే ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుండా పరస్పరం ఇద్దరు అర్థం చేసుకోవడం చాలా మంచిది. శుక్రుడు కన్యా రాశి, ప్రేమ, సంతానం, విద్య, సృజనాత్మక ఆలోచనలకు కొంత అనుకూలమైన సమయమని చెప్పుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. శని ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగ బాధ్యతలు, భవిష్యత్తు గురించి ఆలోచన పెరిగిపోతుంది. పనులు కొంత నెమ్మదిగా జరిగినా కూడా నిరుత్సాహపడకండి. క్రమశిక్షణతో ముందుకు వెళితే స్థిరమైన ఫలితాలు తప్పక వస్తాయి. ఆరోగ్యపరంగా పెద్దగా భయపడవలసినటువంటి అవసరమైతే లేదు. అయితే పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. శరీరానికి తగినంత విశ్రాంతి మాత్రము ఇవ్వండి.
ఈ వారమంతా కూడా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శుక్రవారం రోజున భక్తితో పూజించండి. తెల్లని పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం శుభప్రదం. ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవుని మీరు ప్రార్థించండి. సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానము, అవసరమైన వారికి సహాయం చేయడము శుభదాయకం. మొత్తం మీద చూస్తే వృషభ రాశికి ఈ వారమంతా కూడా ఆర్థిక అవకాశాలు, ఉద్యోగంలో బాధ్యతలు, వ్యాపారంలో పురోగతి, కుటుంబంలో శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. డబ్బు విషయంలో పొదుపు, మాటల్లో సంయమనం, పనిలో క్రమశిక్షణ పాటిస్తే ఈ వారాన్ని మరింత అనుకూలంగా మార్చుకోగలుగుతారు. శుభమస్తు, విజయమస్తు.